వైసీపీలో అతను ఒక సీనియర్ నాయకుడు, మంత్రిగాను పనిచేశారు. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో ఆయన ఒకరు. కానీ ఇప్పుడు ఆ మాజీ మంత్రి పవన్ వైపు చూస్తున్నారనే వార్తలు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. నిజంగానే ఆయన జనసేన వైపు చూస్తున్నారా? కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే తనను నమ్మిన జగన్కు దూరం కాబోతున్నారా? అసలు తెర వెనక ఏం జరుగుతోంది? ఏపీలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా ఆయన పేరు తెలియని వారు ఉండరు. మంచి వాక్చాతుర్యంతో పాటు రాజకీయ వ్యూహరచనలో ఆయనది అందవేసిన చెయ్యి. అంతటి గొప్ప నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ధర్మాన రాజకీయ వైరాగ్యంలో ఉన్నారని, రాజకీయంగా ఎటువైపు అడుగులు వేయాలా అని ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రసాదరావు ఆలోచనలు అన్నీ కుమారుడు, రాజకీయ వారసుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు భవిష్యత్తు చుట్టూనే తిరుగుతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కుమారుణ్ణి ఏ పార్టీలో చేర్పిస్తే రాజకీయంగా నిలదొక్కుంటారని ధర్మాన ప్రసాదరావు ఆలోచిస్తున్నారట. ఈ కారణాలు విశ్లేషించుకున్న తర్వాతే ధర్మాన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని ఆయన ఆంతరంగికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో కొనసాగుతారా లేక వదిలేస్తారా అన్న మీమాంస నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ధర్మాన ప్రసాదరావు 1989 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. చిన్న వయసులోనే మంత్రి పదవి అందుకున్నారు. అటు తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో కీలక మంత్రి పదవి చేపట్టి 2014 వరకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీలో మంత్రి పదవిలో కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయగా మొదట దానిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ప్రత్యామ్నాయం లేకపోవడంతో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. ఆ పార్టీ తరపున 3 సార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓ సాధారణ అభ్యర్థిని పెట్టగా ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 52,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళం నియోజకవర్గంలో సంక్లిష్ట రాజకీయ పరిస్థితులు ఉంటాయి. అక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరమని ధర్మాన ప్రసాదరావు భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కుమార్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించగా జగన్ నిరాకరించడంతో అయిష్టంగానే పోటీ చేశారు. కానీ దారుణ పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన నాయకత్వం నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ప్రచారం సాగుతోంది. కుమార్ రెడ్డితో సహా ఆయన జనసేనలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ధర్మాన ప్రసాదరావు పెద్దరికానికి గౌరవం లభించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా ధర్మాన ప్రసాదరావు కుమారుడికి ఏదో ఒక చోట సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ధర్మాన ప్రసాదరావు పార్టీ మారితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ ఉండగా ఆయన మాత్రం వైసీపీలోనే కొనసాగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.